ఇప్పుడు ఈ జనరల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా, అంటే రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలు జరగబోతున్నాయి కదా, వీటిల్లో అంటే సౌత్ వరకు తీసి పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే వాళ్ళు ఎంత గింజుకున్నా బిలో ద వింధ్యాస్ బీజేపీ పర్ఫామ్ చేయలేదు. దానికి ఉండే కారణాలు, ఉత్తరాది కారణాలు వాళ్ళకు ఉన్నాయి. అండ్ దక్షిణాది అంతగా యాక్సెప్ట్ చేయట్లే, ఎసిమ్యులేట్ చేసుకోవట్లా. వాళ్ళు ఎంత కష్టపడ్డా ఎవరో ఒకళ్ళతోటి ఎలా అయినా వాళ్ళు అక్కడ ఏఐడిఎంకే, లేకపోతే ఏం కాకపోతే పవన్ కళ్యాణ్ గారిని పిలుచుకెళ్ళి సంకనెక్కించుకొని మాట్లాడించడం, అరవంలో మాట్లాడించడం, ఇవేవో చేసుకోవడమే. కానీ బీజేపీ ఏమన్నా ఒక ఈ పార్టీ ఇంపాక్ట్ ఏమైనా చూపించగలరా? కానీ ఇంత నేను చాలా వెరీ టైనీ ఇంపాక్ట్ నేను అడుగుతున్నది. 2%, 3%. దక్షిణ భారతంలో, ప్రత్యేకించి తమిళనాడులో బీజేపీ అంతగా చూపించలేదని కదా మన పవన్ కళ్యాణ్ గారు, పవనానంద స్వామి అని కొంతమంది అంటున్నారు. దాదాపు బీజేపీ వాళ్ళని మించిపోయిన సనాతనం మోదీ కంటే ఆయన చాలా ఎక్కువ సనాతనం పులుముకొని అన్నామలైతో కూడా పోటీ పడుతున్నట్టుగా ఉన్నారు ఆయన తమిళనాడుకు వెళ్తే. మొన్న మురుగన్ భక్తగళ్ మహానాడులో ఆయన చేసిన ప్రసంగం అవన్నీ చూస్తే, కాబట్టి అంటే ఇంకా పవన్ కళ్యాణ్ వచ్చి మాకేదో మేలు చేస్తారని వాళ్ళు ఆశిస్తున్నారు అంటే ఇంకా వాళ్ళ పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తుంది కదా. ఇది రాజకీయంగా వ్యతిరేకత అనుకూలత కాదు, మనకు కనబడుతున్న సత్యం. రెండోది డిఎంకే ఆయన ఎవరు, శేఖర్ బాబు అని పొద్దున్నే ఆయన, మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా, చెన్నైలో వచ్చి పోటీ చేసి చూపించండి, ఊరికి అక్కడి నుంచి మాట్లాడడం ఎందుకని కూడా ఆయన ఒక చిన్న సైజు సవాల్ కూడా విసురుతున్నాడు. ఖచ్చితంగా వీళ్ళందరూ అలాగే ఈయన కొత్తగా ఇటువైపు వచ్చిన నూతన సనాతనుడు, ఈ నూతన సనాతనుడి యొక్క మితిమీరిన శృతి మించిన వ్యవహారం ప్రతికూలమే అవుతుందేమో అని బీజేపీ వర్గాలే భావిస్తున్నాయి. ఏదో అన్నాడీఎంకే బీజేపీ కాంబినేషన్లో వెళ్తే కొంచెమైనా ఒక విధంగా వస్తుంది, ఇది చాలా ఎక్కువగా వచ్చి ఒకటేనండి. సినిమా నట్లయితే ఏదో ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. పొరపాటు శివాజీ గణేష్ను పార్టీ పెట్టాడు, ఎంజీఆర్తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్లాగే కదా తమిళనాడు వరకు. ఎంజీఆర్ తర్వాత ఆయన పార్టీ పెట్టి ఇప్పుడు ఎంజీఆర్ లేడు కాబట్టి నాకు ఎదురు లేదనుకున్నాడు. డిపాజిట్లు కూడా రాలేదు, నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు ఈ పార్టీ పెట్టడమే అని దాన్ని రద్దు చేసి, పైగా ఆయన కాంగ్రెస్తో ఉండేవాడు అది వరకు, రాజ్యసభ సభ్యుడు, కొంచెం బేస్ కొద్దిగా గొప్ప తెలుసు, అయినా అక్కరకు రాలేదు కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ వల్ల ఏమి జరిగేది లేదు. కర్ణాటకలో వాళ్ళకు ఉన్నదాన్ని ఏమన్నా వచ్చినప్పుడు అది ఇప్పుడేం రావు ఆ ఎన్నికలు. కాబట్టి దక్షిణ భారతంలో అదనంగా పుంజుకునేది లేదు. మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే అధికారంలో ఉన్న చోట కూడా మీరు గమనిస్తే కనుక లోకేష్ని ఎప్పుడు ముఖ్యమంత్రిని చేయాలి అన్న విషయం మీద అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా కొంచెం సెకండరీ, ఇప్పుడున్న చాలా సమాన స్థాయి నుంచి రెండో స్థాయిలోకి వచ్చారు, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రాజకీయ సోపానంలో. ఇంకా బీజేపీ పురంధేశ్వరి కూడా దాదాపు ఆమె మాటలు అన్నీ చంద్రబాబు తెలుగుదేశం లాగానే అనిపిస్తుంది అని బీజేపీ వాళ్ళే బహిరంగంగా మాట్లాడుతున్న పరిస్థితి. కాబట్టి ఇక్కడ తెలంగాణలోనే వాళ్ళు హోరాహోరీగా పోరాడతారు, ఎన్ని తెచ్చుకుంటారు అనేది ఒకటి ఉంది, అది చూడాలి. ఇంకా మనం ఇప్పుడు జూబ్లీ హిల్స్ అంటే మీరు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి జూబ్లీ హిల్స్లో టీడీపీ కంటెస్ట్ చేద్దామని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకప్పుడు వాళ్ళ నియోజకవర్గమే అది. ఇది సరే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత దాని ఇంపాక్ట్ పెరిగినా ఆ నాయకులు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే. అవును, నిజంగా అంత హోల్డ్ ఉందండి జూబ్లీ హిల్స్. ఒకవేళ నందమూరి హరికృష్ణ గారి డాటరు వారిని ఏమైనా తీసుకొచ్చి ఇంతకుముందు కూకట్పల్లిలో ప్రయోగం చేశారు, ఇప్పుడు ఏమైనా జూబ్లీ హిల్స్లో చేసి కూకట్పల్లిలో ప్రయోగం చేసినప్పుడే ఏమి ఫలితం ఇవ్వలేదు. కానీ ఒకటి వాస్తవం, బీజేపీ కనుక భావిస్తే బీజేపీకే తక్కువ, మొత్తం ఎక్కువ బీఆర్ఎస్ అన్నీ తెచ్చుకుంటే ఒకటెవరో కాంగ్రెస్కి వచ్చాయి. గతసారి ఇక్కడ ఎవరో పోటీ చేశారు బీజేపీ తరఫున, బీజేపీ వాళ్ళు ఏమన్నా ఓట్లు చీల్చడానికి ఉపయోగపడుతుంది అనుకుంటే కానీ వాళ్ళకి అంత స్ట్రాంగ్ సీట్ కూడా కాదు ఇది. కాబట్టి పోటీ చేయడం చేయకపోవడం అనేది పెద్ద విషయం కాదు. అంటే గోపీనాథ్ ఒకప్పుడు తెలుగుదేశమే కావచ్చు, కానీ ఆయన 2 సార్ల నుంచి బీఆర్ఎస్ ఉన్నారు కాబట్టి. ఇన్ఫ్యాక్ట్ బీజేపీ తెలుగుదేశం స్ట్రాంగ్ ఒక మెసేజ్ ఏమన్నా పంపిస్తుందా సార్ తెలుగుదేశం? ఎస్, కూటమిగా మేము ఇక్కడ వస్తున్నాం, వీఆర్ గోయింగ్ టు పోజ్ ఏ ఛాలెంజ్ ఆర్ థ్రెట్ టు బీఆర్ఎస్ అనే పద్ధతిలో ఏమన్నా ఒక మెసేజ్ ఏమన్నా పంపిస్తుంది అంటే మీకు స్వయంగా నేను వాళ్ళ మాటల్లో చెప్తాను. బండి సంజయ్తో సహా కిషన్ రెడ్డితో సహా మేము ఒంటరిగా వెళ్తాము అని ఇప్పటికీ 100 సార్లు చెప్పారు. చంద్రబాబు నాయుడిని మొన్న వార్షికోత్సవం ఏడాది అయిన సందర్భంగా చాలా సన్నిహితులైన మిత్రులు, ఆయనకు చాలా ఇష్టమైన వాళ్ళు చేసిన ఇంటర్వ్యూలలో కూడా ఈ ప్రశ్న ఎన్నిసార్లు ఎటు తిప్పి అడిగినా ఇవన్నీ ఊహాజనితమైన ప్రశ్నలకు నేను జవాబు చెప్పాను అనే ఆయన వ్యాఖ్యానించారు.
అలాగే బీఆర్ఎస్తో కూడా కలిసే అవకాశం ఉందని వస్తుంది అంటే కూడా ఆయన మరింతగా దాన్ని ఏది పడితే అది మీరు అనుకోవచ్చు అన్నారు. మీరు చూస్తే ఇప్పుడు బీఆర్ఎస్ వైసీపీ ఒక విధంగా మళ్ళీ కాంబినేషన్ లాగా వ్యవహరిస్తుంటే, రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కాంబినేషన్ అన్నట్టుగా చూపించబడుతుంటే, బీజేపీ లోన్ ఫారో అన్నట్టుగా వాళ్ళు తమ సొంతంగా తాము చేసుకుంటున్నారు. కాబట్టి రాజకీయ గీతలు స్పష్టంగానే ఉన్నాయి. కాకపోతే బీఆర్ఎస్ తలుపులు తీసే ఉన్నది, ద్వారం తీసే ఉన్నదని. ఎందుకంటే కవిత అంత గొడవ చేశాక కూడా ఆమె ఏమీ చేయలేదు బీజేపీకి వ్యతిరేకంగా. చేయమని నేనేం చెప్పడం లేదు, కొంతమందికి అది నేనేం చెప్పడం లేదు, జరిగింది చెప్తున్నాను. ఇంకా బీఆర్ఎస్ దానికి స్పందనగా, ఆ అంశానికి స్పందనగా వాళ్ళు ఏం చేయలేదు. నిన్న ధర్మపురి అరవింద్ కొంచెం తీవ్రమైన భాషతో మొదటిసారి మాట్లాడితే మీకు ఎలా అనిపిస్తుంది సార్? అంటే దెర్ ఆర్ సర్టన్ అబ్జర్వేషన్స్ అక్రాస్ ది ఢిల్లీ మీడియా, లేకపోతే వాళ్ళు నేషనల్ మీడియా అంటారు, నేను ఢిల్లీ మీడియా అంటాను. వాళ్ళ అబ్జర్వేషన్ ఏంటంటే ఇదేదో మేము బీజేపీ కలిసి ఉన్నాము అనే ఆ భావంలో ఉన్న ఎవరన్నా ఉంటే ఆ భ్రమలు భావనలు చెదరగొట్టడం కోసం ఇలా మాట్లాడుతున్నారు అనే ఇంప్రెషన్. అంటే బీఆర్ఎస్ బీజేపీ పరస్పరం ఆ రకంగా మాట్లాడుకోవటం అలా అనిపిస్తోందని అంటున్నారు. అంటే మామూలుగా దీర్ఘకాలంగా పరిశీలించే వాళ్లకు, నాలాంటి వాళ్లకు ఒక్కసారిగా అంత తీవ్ర స్థాయిలో స్పందించడం కనుక చూస్తే ఆశ్చర్యమే కాదు, ఇదేదో సంథింగ్ ఫిషీ అని అనిపిస్తుంది. చాలా ప్రత్యేకమైన ఆసక్తితో, అంటే పిల్లోడు మంచోడే, చొక్కా కూడా వాడితే, ఉంగరం కూడా వాడితే అని ఎందుకు చెప్తారంటే కానప్పుడే కదా చెప్తారు. కాబట్టి ఇక్కడ ఏదో మేమిద్దరం ఒక తమాషా చూస్తాం తెలంగాణలో. బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని బీఆర్ఎస్ అంటుంది, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ అంటుంది. బీజేపీ ఏమీ చెప్పకుండా వాళ్ళు కాంగ్రెస్ను విమర్శిస్తూ అలా చోద్యం చూస్తూ ఉంటారు. కాబట్టి ఇదంతా దానికి ఏం పెద్ద ప్రాధాన్యత ఉందని నేను అనుకోవట్లేదు, రాజాసింగే అనుకోవట్లేదు. వాళ్ళ పార్టీ సీనియర్ శాసనసభ్యుడు బహిరంగంగా ఆరోపణ చేసి నాకు టైం ఇవ్వండి నేను వచ్చి మీతో మాట్లాడతానని కిషన్ రెడ్డి, అంటే అంత సీనియర్లకి ఆయన టైం ఇచ్చే స్థితిలో కిషన్ రెడ్డి గారు లేరు కదా, ఆయనే అన్నారు కదా నాకన్నా సీనియర్ కదా రాజస్థాన్. అది నిజమే, సీనియర్ అంత సీనియర్లకి కిషన్ రెడ్డి గారు ఇవ్వదలుచుకోలేదు. కాబట్టి బీజేపీ కూడా ఎన్నడూ లేనంతగా 3-4 ముఠాలు అయినాయి తెలంగాణ. 3-4 ముఖాలని, కనీసం ముఠాలు అనకపోయినా ముఖాలు అన్నట్టుగా మటుకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అరవింద్ ఏ కోణంలో అన్నారు కానీ బీఆర్ఎస్ దాన్ని ఉపయోగించుకొని, అరవింద్ స్కూల్ డిఫరెంట్ స్కూల్ మొదల నుంచి ఆయన డిఫరెంట్ స్కూల్ కాబట్టి ఏదో మరి ఆయన స్కూల్లో సిలబస్ మార్చుకున్నట్టు. అరవింద్ సంజయ్ ఒక విధంగా వచ్చిన వాళ్ళు, కిషన్ రెడ్డి ఇంకో విధంగా వచ్చారు, గ్రాస్ రూట్ లెవెల్ నుంచి వచ్చారు, ఈటెల రాజేందర్ ఈ మధ్య నుంచి ఇటు వచ్చారు. కాబట్టి చాలా విచిత్రమైన కాంబినేషన్స్ తెలంగాణలో. పైగా వీళ్ళందరితో నిమిత్తం లేకుండా రేవంత్ రెడ్డి గారు నా స్కూలే అదే అని ఆయన కూడా ప్రకటించారు. ఇది దేశంలో ఎక్కడా లేని ఒక విచిత్రం చూస్తారు. స్కూల్లో అడ్మిషన్కి వెళ్ళేప్పటికీ ఆయన బయటకు వస్తుంది. ఇప్పుడు నేను రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నాను అన్నారు. ఉద్యోగంలో బదిలీలు, విఆర్ఎస్లు, డెప్యుటేషన్లు, ఇన్ని రకాల సదుపాయాలు ఉంటాయి. ఉద్యోగం అనే మాట కూడా ఆయన నెక్స్ట్ ఏ సదుపాయం కోరుకుంటున్నారు, లేకపోతే వాళ్ళేం కోరుకుంటున్నారు చూడాలి.